హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ పన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, ఇప్పటివరకు మనం డిఎస్సి, టెట్ ఇవన్నీ చూసాం. వీటన్నిటికీ మీకు హెల్ప్ చేశాను. డిఎస్సిలో 1000 వీడియోస్ వరకు మీకు తీసుకొచ్చాను అనమాట డిజిటల్ టెక్నాలజీతో. ఎవరు కూడా ఇన్ని చేయలేదు. మీకోసం కష్టపడి మంచి హార్డ్ వర్క్ చేసి మంచి ఫ్యాకల్టీతో మరి నాణ్యమైనటువంటి వీడియోస్ని 1000 వీడియోస్ వరకు తీసుకొచ్చాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. అదే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి మీకు పేద పిల్లలకి హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో డిజిటల్ టెక్నాలజీతో వాటిని కూడా మొత్తం టోటల్ సిలబస్కి ఒక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి కూడా ప్రతి సాటర్డే సండే టెట్ డిఎస్సితో పాటు ప్రతి సాటర్డే సండే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ 50% డిస్కౌంట్తో మరి యాప్ని మీ ముందుకి తీసుకురావడం. 50% అంటే ఒక 2000 ఉంటే ఒక 1000 రూపాయలు, 25,500 ఉంటే 1250, ఇలా ఒక 50% అంటే ఎక్కడ ఇవ్వలేనటువంటి ఆఫర్లతో మరి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో దానిలో భాగంగా ఆ సిలబస్లో భాగంగా మరి అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్టు అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సార్ పేరు ఎం బాలకృష్ణ సార్. ఈ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి వచ్చారు. మరి రాష్ట్రంలో చాలా చోట్ల రీజనింగ్ అంటే షార్ట్ కట్స్ ఎస్ఐ లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో, గ్రూప్ 2 లెవెల్లో, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటికీ పనికొచ్చే విధంగా ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు ఉపయోగపడే విధంగా మరి రీజనింగ్ దరిదాపు ఒక 30 యూనిట్లు లేదా 35 యూనిట్ల వరకు ఉన్నాయి. ఆ మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఆ యూనిట్స్ కూలంకుషంగా సారు వీడియోస్ రూపంలో మంచి ఎక్స్ప్లెనేషన్తో, మంచి వివరణతో, మంచి షార్ట్ కట్స్తో ఓన్లీ ఆర్ఎస్ అగ్రవాల్, ఇంకేం ఫాలో అవుతాను, ఆర్ఎస్ అగ్రవాల్ హరియంత్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ అగ్రవాల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు తీసుకుని వాటినే బేస్ చేసుకుని ఇంకా అదనపు పుస్తకాలు రెఫర్ చేసి అంటే ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ని రెఫర్ చేసి మీ ముందుకి సాధ్యమైనంత వరకు ఎక్కువ వీడియోస్తో మీ ముందుకి తీసుకొస్తుంది అనమాట. కాబట్టి సార్, వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. మరి మీ సర్వీసెస్ వర్ణనాతీతం. మన మిత్రుడు మరి శ్రీకాకుళంలో మన పబ్లికేషన్ను అద్భుతంగా గుండెలకు హత్తుకునే విధంగా తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం సారే చూసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మరి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. చాలా మంచి వ్యక్తి. నాకు నచ్చినటువంటి ఫ్యాకల్టీలో అతి ముఖ్యమైనటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు ఒకరిగా మరి నిలిచారు సారు. మరి నేను చెప్పినట్టు సార్ మీకు ఇంక ఏది కావాలి, ఇంకా ఎన్ని వీడియోస్ కావాలి, మీరు 50 అంటే నేను 60 చేస్తాను అనేటటువంటి ధోరణితో మరి సారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అతి తక్కువ రేటుకే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆల్ ప్యాకేజీ అంటే అర్థమెటిక్, రీజనింగు, అర్థమెటిక్లో మ్యాథ్స్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉందో, ప్యూర్ మ్యాథ్స్ కూడా కొన్ని వీడియోస్ ఇస్తారు సారు. అదేవిధంగా అర్థమెటిక్ నేను వీడియోస్ సపరేట్ సార్తో మళ్ళీ అర్థమెటిక్ చెప్పిస్తాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చెప్పించాను ఆల్రెడీ. అదేవిధంగా ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, తెలంగాణ పిల్లలకి మిత్రులకు ఉపయోగపడుతుంది కాబట్టి, తెలంగాణలో కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మరి తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐలకి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించినటువంటి యూనిట్స్, నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఏపీ అండ్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి యూనిట్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా తెలంగాణ అయితే తెలంగాణ హిస్టరీ, ఏపీ అయితే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్, వీటన్నింటినీ కూడా మీ ముందుకి డెప్త్గా
తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈనాడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలి అంటే గ్రూప్ వన్ లెవెల్లో యూపీఎస్సీ లెవెల్లో మీకు పేపర్ ఇస్తున్నాడు, అదిరిపోయే విధంగా ఇస్తున్నాడు. తెలంగాణ పేపర్ అయితే అంతుపడట్లేదన్నమాట తెలంగాణ పిల్లలకి. మరి ఆ విధంగా పేపర్ ఉంటుందన్నమాట. సో ఈ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ సారు మరి మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీలో చాలామంది మ్యాథ్స్ అంటే తెలియకపోవచ్చు, మరి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉండొచ్చు, సోషల్ అభ్యర్థులు ఉండొచ్చు, బయాలజీ అభ్యర్థులు ఉండొచ్చు. మరి వీరందరినీ దృష్టిలో పెట్టుకుని సారు చెబుతున్నారు. కాబట్టి సార్ మరి మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసి డిఎస్సి పిల్లల్ని మేము ఏ విధంగా అయితే మేము తీసుకొచ్చామో చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చామో, కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ఉన్నటువంటి పిల్లలను కూడా చాలా బాగా తీసుకురావాలని, పేద పిల్లల యొక్క హృదయాల్లో మీరు నిలిచిపోవాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ టు అను పబ్లికేషన్స్. దిస్ ఈజ్ బాలు. ఇప్పుడు మనం రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి వెయిటేజ్ ఏ విధంగా ఉంది, అలాగే రైల్వే ఎగ్జామ్లో కూడా వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఐ తీసుకుంటే లాస్ట్ టైం సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్లో 80 to 100 మార్క్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో సుమారు మనకి 23 to 26 మార్క్స్కి వస్తున్నాయి రెగ్యులర్గా. ఎందుకంటే టోటల్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి సుమారు 47 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఓన్లీ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23 నుంచి 26 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఎన్టీపీసీ ఎగ్జామ్ తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆల్రెడీ జనవరి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని చెప్పాడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. దీనిలో వాడు జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు, 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పాడు. ఇది మనకి 30 మార్క్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్స్లో అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తారంటే 2016 నుంచి గత 2019 వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని సాల్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బేసికల్గా ఒక టాపిక్ తీసుకుని మనం టైం వేస్ట్ కాకుండా ఒక టాపిక్ తీసుకుందాం. బ్లడ్ రిలేషన్స్ అనే ఒక టాపిక్ తీసుకొని ఆ రిలేషన్స్ అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్ ట్రిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలనేది ఒకసారి చూద్దాం సార్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ ఇది అన్ని ఎగ్జామ్స్కి ఈవెన్ ఫర్ గ్రూప్ 1 కానీ ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్స్ తీసుకున్న 5 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఈవెన్ ఎన్టీపీసీ తీసుకున్న, రైల్వే ఎన్టీపీసీ తీసుకున్న 7 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్ తీసుకున్న లాస్ట్ టైం 2016 కానీ 18 పేపర్స్ కానీ అబ్జర్వ్ చేస్తే 3 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ చూద్దాం సార్. బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు. బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. ఇది జనరల్గా మనం చాలామంది ఏం చేస్తారంటే రిలేషన్స్ బై హార్ట్ చేస్తూ ఉంటారు, బట్టి పడతారు. ఎలాగా పిన్ని కొడుకు ఏంటవుతాడు, అత్త కొడుకు ఏంటవుతాడు, రిలేషన్స్ బై హార్ట్ చేస్తాం. అలా కాకుండా దీన్ని రిలేషన్స్ బై హార్ట్ కాకుండా ఒక ట్యాబులర్ ఫార్మెట్లో దీన్ని రెడీ చేద్దాం. చూడండి సార్, ఫస్ట్ ఇలా నేను 5 జనరేషన్స్ చార్ట్ ఒకటి డ్రా చేశాను. జాగ్రత్తగా వినండి సార్. ఈ ఫ్లో చార్ట్ వస్తే ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇలా మనకు ఉండేది 5 జనరేషన్స్. ఎన్ని జనరేషన్స్ అంటే 5 జనరేషన్స్ ఉంటాయి. ఈ 5 జనరేషన్స్లో జనరేషన్ అంటే మనం తెలుగులో తరం అని పిలుస్తాం. 1వ తరం, 2వ తరం, 3వ తరం, 4వ తరం, 5వ తరం. 5 జనరేషన్స్ ఉంటాయి. ఈ 5 జనరేషన్స్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అని మనం చేస్తాం. అయితే ఈ బ్లడ్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్లో చాలామంది తెలుగువే నేర్చుకుంటాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నాడంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క కజిన్ బి అంటున్నాడు. అసలు కజిన్ అనే పదం తెలుగు పదమా ఇంగ్లీష్ పదమా? ఇంగ్లీష్లో వాడతాం. కనుక తెలుగు ఇంగ్లీష్ రెండు నేర్చుకుంటే మనం ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చూద్దాం సార్, 2 మీడియంస్లో మనం నేర్చుకుందాం, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అయితే మనం 3rd జనరేషన్లో ఉన్నామని ఊహించుకుందాం. మనం 3వ తరంలో ఉన్నామని ఊహించుకుంటే మన పైన 2 తరాలు ఉంటాయి, మన కిందన 2 తరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను 3వ తరంలో ఉన్నాను. మై సెల్ఫ్ అంటే
లేదా నా యొక్క, నేను థర్డ్ జనరేషన్లో ఉన్నాను. నా పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు ఎవరు? నా బ్రదర్, నా సిస్టర్. అంటే బ్రదర్ అంటే సోదరుడు, సిస్టర్ అంటే సోదరి లేదా సోదరిమణి. వీళ్ళందరూ కూడా థర్డ్ జనరేషన్లోకి వస్తారు. బ్రదర్ అంటే సోదరుడు, సిస్టర్ సోదరి లేదా సోదరిమణి, వీళ్ళందరూ కూడా థర్డ్ జనరేషన్లోకి వస్తారు. మన పైన ఉండేవారు ఎవరు? మన పైన ఎవరు సార్? ఫాదర్, మదర్. అంటే తండ్రి తల్లి, అందరికీ తెలిసిందే. తండ్రి తల్లి మన పైన ఉండేది, ఒక తరం పైన ఫాదర్ అండ్ మదర్. అయితే నెక్స్ట్ ఇంకా ఎవరు సార్ అంటే అంకుల్, ఆంట్. ఈ అంకుల్, ఆంట్ ఎవరు సార్? అంకుల్, ఆంట్ని ఎవరెవరిని పిలవాలి? జనరల్గా మనం ఫాదర్ వల్ల మన తండ్రికి తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మనం బాబాయ్ లేదా చిన్నాన్న అంటాం. ఒకవేళ తండ్రికి అన్నయ్య, మన ఫాదర్కి అన్నయ్య ఉంటే మనం ఏమని పిలుస్తాం? పెదనాన్న అంటాం. కానీ ఇంగ్లీష్లో ఏమని పిలవాలంటే పెటర్నల్ అంకుల్ అనాలి. ఫాదర్ సైడ్ ఉండే రిలేషన్స్ అన్నీ కూడా మనం పెటర్నల్ అనే పదం వాడతాం. ఏం వాడతాం సార్? పెటర్నల్. తండ్రి తరపున ఉండే రిలేషన్స్ అన్నీ పెటర్నల్. ఓకే. అలాగే తల్లి తరపున ఉండే రిలేషన్స్ అన్నీ కూడా మదర్ సైడ్ మెటర్నల్ రిలేషన్ వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి, మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు, మా తండ్రికి తమ్ముడు, నాకు చిన్నాన్న లేదా బాబాయ్ అంటాం. అంటే స్మాల్ డాడీ అని పిలం కదా, ఏమని పిలుస్తాం సార్? పెటర్నల్ అంకుల్. మా ఫాదర్ వాళ్ళ చెల్లి, చాలా ఇంపార్టెంట్ సార్, ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. మా ఫాదర్ వాళ్ళ చెల్లిని ఏమని పిలుస్తామనంటే అత్తయ్య అంటాం మనం జనరల్గా. ఆమెని ఫాదర్ తరపున రిలేషన్ కాబట్టి లేడీ కనుక ఆమె పెటర్నల్ ఆంట్ అని పిలాలి. ఏమని పిలాలి సార్? పెటర్నల్ ఆంట్. ఓకే. అలాగే మా మదర్ వాళ్ళ తమ్ముడు మేనమామ, నాకు మా అమ్మ వాళ్ళ తమ్ముడు నాకు మేనమామ అవుతాడు. అతన్ని మనం ఏమని పిలుస్తామంటే మెటర్నల్ అంకుల్, ఎందుకంటే మదర్ సైడ్ రిలేషన్ కనుక. మా మదర్ వాళ్ళ చెల్లి లేదా అక్క మనం పిన్ని లేదా పెద్దమ్మ అని పిలుస్తాం. ఆమెని మెటర్నల్ అంకుల్ అంటాం. ఏమంటాం సార్? సరే, మెటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. అయితే బ్లడ్ రిలేషన్లో మగవారిని ప్లస్ సింబల్ అంటే మేల్, అలాగే ఆడవారిని నెగిటివ్ సింబల్తో డినోట్ చేస్తాం అంటే ఫిమేల్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇండికేషన్ కోసం సార్ ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకటి ప్లస్ అయితే రెండోది మైనస్, దాన్ని డబల్ యారో మార్క్తో డినోట్ చేస్తాం. దీన్ని కప్పుల్ అంటారు, ఇంగ్లీష్లో స్పౌస్ అంటారు, లేదా భార్యాభర్తలు అంటారు, లేదా పెళ్ళైన జంట. ఏ ఇస్ ద స్పౌస్ ఆఫ్ బి అంటాడు, అంటే ఏబి భార్యాభర్తలు. దీన్ని డబల్ యారో మార్క్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇక్కడ ఈ రిలేషన్స్లో. జనరల్గా పిన్ని వాళ్ళ కొడుకు మనం ఏమంటాం? తమ్ముడు అని పిలుస్తారు. అలాగే చిన్నాన్న కూతురు చెల్లి అంటాం. ఓకే. నెక్స్ట్ మామయ్య వాళ్ళ కూతురు మరదలని చెప్తాం. కానీ ఇక్కడ వీళ్ళందరినీ ఈ అంకుల్కి ఆంటీకి సంబంధించిన అందరి పిల్లలు కూడా మనకి ఏంటవుతారంటే కజిన్స్ అవుతారు. వాళ్ళని మనం డైరెక్ట్గా ఏమని చెప్పాలి సార్? ఈ అంకుల్కి ఆంటీకి పుట్టిన అందరి పిల్లలు కూడా, అంటే ఈ ప్లస్ మైనస్ మన అందరికీ ఏమవుతారు సార్? మనకి కజిన్స్ అవుతారు. ఏమవుతారు? కజిన్స్. ఈ అంకుల్కి ఆంటీకి సంబంధించిన అందరి పిల్లలు కూడా మనకి ఏమవుతారు సార్? కజిన్స్ అవుతారు. చూడండి, ఇప్పుడు అత్త కూతురు, పిన్ని కొడుకు, అలాగే మామయ్య కూతురు మనం మరదలని చెప్పాం. ఏం చెప్తాం సార్? కజిన్స్. ఎవరిని మరదలని పిలవాలని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. హూ విల్ కాల్ సిస్టర్ ఇన్ లా, హూ విల్ కాల్ బ్రదర్ ఇన్ లా అనేది మనం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ అంకుల్కి ఆంటీకి సంబంధించిన అందరి పిల్లలు కూడా మనకి ఏమవుతారు సార్? కజిన్స్. అంటే మన పైన డిస్కస్ చేసాం ఎవరెవరు? ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్. వీళ్ళందరి పిల్లలు కూడా మనకి ఏంటవ్వాలి? కజిన్స్. వాళ్ళందరూ ఏ తరంలోకి వస్తారు? థర్డ్ జనరేషన్లోకి వస్తారు. వాళ్ళ పైకి తీసుకుంటే ఇప్పుడే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ వస్తుంది. గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్, రైట్. అయితే ఎప్పుడు కూడా రిలేషన్ అనేది మళ్ళీ పాయింట్అవుట్ చేసుకునే మనం రాయాలి. రిలేషన్ అనేది అంటే బ్లడ్ రిలేషన్ ఆల్వేస్ పాయింట్స్ ఏ పర్టికులర్ పర్సన్, ఖచ్చితంగా. అంటే మనల్ని బేస్ చేసుకున్న రిలేషన్. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ జనరేషన్ ఉండే వాళ్ళు ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య, గ్రాండ్ మదర్ నాన్నమ్మ అంటే మళ్ళీ ఫాదర్ సైడా మదర్ సైడా? ఫాదర్ సైడ్ కనుక పెటర్నల్ వాడాలి, పెటర్నల్ గ్రాండ్ మదర్ వాడాలి. అదే ఒకవేళ అమ్మమ్మ అనుకోండి, మెటర్నల్ గ్రాండ్ మదర్ అని వాడాలి, రైట్. ఫాదర్ సైడ్ ఇస్ పెటర్నల్, రిమెంబర్ ఎం ఫర్ ఎం, మదర్ సైడ్ మెటర్నల్, అలా గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ ఎం అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. సపోజ్ ఇఫ్ ఐ గాట్ మ్యారీడ్, సపోజ్ నాకు మ్యారేజ్ అయింది అనుకోండి, సేమ్ జనరేషన్ కదా సార్, సేమ్ జనరేషన్ ఉన్న వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నాం అంటే థర్డ్ జనరేషన్.
వైఫ్ ఇక్కడ వస్తుంది, థర్డ్ జనరేషన్. ఓకే, నాకు కొడుకు కూతురు పుట్టారు. 1+ అండ్ 1-. నేను చెప్పాను ఆల్రెడీ, బ్లడ్ రిలేషన్లో మేల్ని ప్లస్తో డినోట్ చేస్తాం, ఫిమేల్ని మైనస్తో డినోట్ చేస్తాం, ఆడవారు మగవారు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ డబుల్ ఆరో మార్క్ ఇండికేషన్ కోసం జస్ట్. ఓకే, అయితే మా సిస్టర్కి కూడా కొడుకు కూతురు పుట్టారు. జాగ్రత్తగా సరే, రిలేషన్స్ కరెక్ట్గా వస్తే ఏ ప్రాబ్లమ్ని ఈజీగా చేసేయచ్చు. ఓకే, అలాగే మా సిస్టర్కి కూడా కొడుకు కూతురు పుట్టారు. జనరల్గా నా కొడుకు నాకేమవుతాడు సార్? కొడుకే అవుతాడు. అలాగే నా కూతురు నాకేమవుతుంది? కూతురే అవుతుంది. ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ కొడుకు జనరల్గా మేల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అయితే నా బ్రదర్ వాళ్ళ కొడుకు నేను ఏమని పిలుస్తానంటే కొడుకు అంటాను. బ్రదర్ వాళ్ళ కూతురుని ఏమంటాను? కూతురు. అదే సిస్టర్ వాళ్ళ కొడుకు అయితే నాకు మేనల్లుడు, సిస్టర్ వాళ్ళ కూతురు మేనగోడలు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఏ టైమింగ్ నేను ఫీమేల్ అనుకోండి, కాసేపు నేను ఆడవారి కింద ఊహించుకోండి. అప్పుడు నా బ్రదర్ వాళ్ళ నా సిస్టర్ వాళ్ళ కొడుకు నాకేమవుతాడు? కొడుకు. సిస్టర్ వాళ్ళ కూతురు నాకేమవుతుంది? కూతురు. బ్రదర్ వాళ్ళ కొడుకు నాకు మేనల్లుడు అవుతాడు, బ్రదర్ వాళ్ళ కూతురు మేనగోడలు అవుతుంది. అంటే సెక్స్ మారే కొద్ది, అంటే మేల్ ఒకలా రిలేషన్స్ పిలుస్తున్నాడు, అంటే సెక్స్ మారే కొద్ది రిలేషన్స్ ఏమవుతున్నాయి సార్? చేంజ్ అవుతున్నాయి. ఇలా కాకుండా ఇంగ్లీష్లో వీటన్నిటికీ ఒక కామన్ రిలేషన్ తీసుకురావడం జరిగింది. ఏంటా కామన్ రిలేషన్ అంటే బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ తీసుకున్నారనుకోండి, బ్రదర్ వాళ్ళ కొడుకు, బ్రదర్ వాళ్ళ కూతురు. బ్రదర్ వాళ్ళ కొడుకుని నేను నెఫ్యూ అని పిలుస్తాను. ఓకే, బ్రదర్ వాళ్ళ కూతుర్ని నీస్ అంటాం. అలాగే సిస్టర్ వాళ్ళ కొడుకుని కూడా నెఫ్యూ అంటాం, సిస్టర్ వాళ్ళ కూతుర్ని కూడా నీస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ అన్నిటికీ కామన్ రిలేషన్ ఇది, బాగానే ఉంది. నెక్స్ట్, మా కొడుక్కి మరొక కొడుకు పుట్టాడు అనుకో, 1+ అండ్ మైనస్. ఓకే, ఈ ప్లస్ మైనస్ నాకు ఏమవుతారంటే గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అవుతారు, అంటే మనవడు మనవరాలు అవుతుంది. ఈ ప్లస్ మైనస్ మనకేమవుతుంది సార్? గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. మా కొడుకు వాళ్ళ కొడుకు, మై సన్స్ సన్ ఈజ్ గ్రాండ్ సన్ ఫర్ మీ. మా కొడుకు నాకేమవుతాడు? మనవడు అవుతాడు. రైట్, ఓకే. ఇప్పుడు జనరల్గా సార్ మరి మీరు అత్త వాళ్ళ కూతుర్ని మరదలు అనొద్దన్నారు కదా, మరి ఎవరిని మరదలను పిలవాలి? మామయ్యల కొడుకుని బావ అన్నారు కదా, బావ అనొద్దన్నారు కదా, ఎవరిని పిలవాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి ఒక్కసారి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి సార్. బ్రదర్ ఇన్ లాని ఎవరిని పిలవాలి? బ్రదర్ ఇన్ లా. చూడండి సార్, ఈ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్స్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్, లేదంటే రాంగ్ వస్తాయి ఆన్సర్స్. బ్రదర్ ఇన్ లా అంటే బావా లేక బావమరిది, బావా లేక బావమరిది. నేను బావా అని పిలాలి? జనరల్గా నేను ఎవరిని బావా అంటాను? ఒకటి మా అక్క వాళ్ళ ఆయన, మా అక్క వాళ్ళ ఆయన నేను బావా అని పిలుస్తాను. నేను ఎప్పుడైతే నేను బావా అని పిలుస్తానో ఆయన ఫీలింగ్ ఏంటంటే మా బావమరిది పిలుస్తున్నాడు అని ఫీల్ అవుతాడు. ఆయన ఏమని ఫీల్ అవుతాడు? నేను బావా అని పిలిచేటప్పుడు ఆయన పక్క వాళ్ళకి ఏం చెప్తాడంటే మా ఆవిడ వాళ్ళ తమ్ముడు అండి వీడు అని చెప్తాడు. అంటే మై సిస్టర్స్ హస్బెండ్ బావ, మా అక్క వాళ్ళ ఆయన ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ తమ్ముడు నేను. అంటే మై వైఫ్ బ్రదర్ అని ఆయన ఫీల్ అవుతాడు. ఆయన ఫీలింగ్ని ఇక్కడ రాయాలి మనం, బైహార్ట్ చేయకూడదు సార్, జస్ట్ ఆలోచించుకోవాలి. రిలేషన్స్ అని లింక్ చేసుకొని మాట్లాడుకుంటే చాలా ఈజీగా వస్తాయి. రైట్, అయితే మై సిస్టర్స్ హస్బెండ్ అనేది బావ, ఆయన ఫీలింగ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు వీడు. రైట్, బ్రదర్ ఇన్ లా. అలాగే సిస్టర్ ఇన్ లా, ఈ రెండు సందర్భాలు తప్ప ఇంకెక్కడ రిలేషన్స్లో మనం వాడకూడదు బావా బామ్మరిది అనేది. అంతేగాని మామయ్య కూతురు మరదలని చెప్పి, మామయ్య కొడుకు బావ అని చెప్పి ఇమీడియట్గా మనం చెప్పకూడదు. వాళ్ళందరినీ ఏమని పిలుస్తాం సార్? కజిన్స్, మేల్ అయినా ఫిమేల్ అయినా. ఓకే, రైట్. అలాగే సిస్టర్ ఇన్ లా వదిన లేక మరదలు. సిస్టర్ ఇన్ లా వదిన లేక మరదలు. ఓకే, సిస్టర్ ఇన్ లా వదిన లేక మరదలు. ఎవరిని సార్ వదిన అని పిలవాలి? మనకంట వయసులో పెద్ద ఆమె, అంటే అన్నయ్య భార్య మనకు వదిన అవుతుంది, అవునా కదా సార్? ఆమెని సిస్టర్ ఇన్ లా. రైట్, మై బ్రదర్స్ వైఫ్ ఆమె మనకేమవుతుందంటే వదిన. మై బ్రదర్స్ వైఫ్ మనకేమవుతుంది సార్? వదిన. అలాగే మరదలను ఎవరిని పిలవాలి? మనకంట వయసులో చిన్న ఆమె కూడా మన వైఫ్ వాళ్ళ చెల్లెలు. ఓకే, మై వైఫ్ సిస్టర్, ఆమె మనకి మరదలు అవుతుంది.
ఈ రిలేషన్స్ ఖచ్చితంగా మనం బైహార్ట్ చేయాలి సార్. సిస్టర్ ఇన్ లా అంటే ఎవరిని పిలవాలి, అలాగే బ్రదర్ ఇన్ లా అంటే ఎవరిని పిలవాలి. ఓకే, నెక్స్ట్ సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే అల్లుడు, డాటర్ ఇన్ లా అంటే కోడలు. సన్ ఇన్ లా, సన్ ఇన్ లా అంటే అల్లుడు. అల్లుడు కొడుకుతో సమానం కనుక రిలేషన్ సన్తో స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అల్లుడు కొడుకుతో సమానం కనుక రిలేషన్ దేంతో స్టార్ట్ అవ్వాలి సార్? సన్తో. సన్ ఇన్ లా అంటే అల్లుడు. అలాగే డాటర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా కోడలు కూతురుతో సమానం కనుక రిలేషన్ డాటర్తో స్టార్ట్ అవ్వాలి, డాటర్ ఇన్ లా అని అంటాడు. అల్లుడిని ఎవరిని పిలుస్తాం? జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురికి మ్యారేజ్ అయితే, మై డాటర్ సపోజ్ ఇఫ్ మై డాటర్ గాట్ మ్యారీడ్ అయితే నాకు ఎవరు వస్తారు సార్? అల్లుడు వస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మై డాటర్స్ హస్బెండ్. అల్లుడు అంటే మీకు తెలుగులో అందరికీ మీనింగ్ తెలిసిందే, డాటర్స్ హస్బెండ్. అలాగే మై కోడలు ఎప్పుడు వస్తుంది? కొడుక్కి పెళ్ళి అయితే మై సన్స్ వైఫ్, మై సన్స్ వైఫ్. ఇవి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి రిలేషన్ సన్తో స్టార్ట్ అవ్వాలి, కోడలు కూతురుతో సమానం కాబట్టి రిలేషన్ డాటర్తో స్టార్ట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, రైట్. ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య, మామయ్య తండ్రితో సమానం, అందుకే రిలేషన్ ఫాదర్తో స్టార్ట్ అవ్వాలి. రిమెంబర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సార్. మామయ్య తండ్రితో సమానం కనుక ఫాదర్ ఇన్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ వాళ్ళ ఫాదర్ నాకేమవుతాడు? ఫాదర్ ఇన్ లా. సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఏ లేడీ, లేడీ అనుకుంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. మా ఆవిడ ఏమని ఫీల్ అవుతుందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అని ఆమె ఫీల్ అవుతుంది, ఫాదర్ ఇన్ లా. అలాగే మై వైఫ్ మదర్, ఓకే, అత్తయ్య. మదర్ ఇన్ లా అంటే అత్తయ్య, ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య, మదర్ ఇన్ లా అంటే ఏంటి సార్? అత్తయ్య. మై వైఫ్ మదర్ అత్తయ్య. అత్తయ్య తల్లితో సమానం కాబట్టి రిలేషన్ మదర్తో స్టార్ట్ అవ్వాలి. మామయ్య తండ్రితో సమానం కాబట్టి రిలేషన్ దేంతో స్టార్ట్ అవ్వాలి సార్? ఫాదర్. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. చూడండి, కనెక్టివిటీ చూసుకోండి. ఓకే, నేను బ్లడ్ రిలేషన్లో పాజిటివ్ పొలారిటీని మేల్తో చెప్పడం జరిగింది, నెగిటివ్ పొలారిటీ ఫిమేల్. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ డబల్ ఆరో మార్క్తో డినోట్ చేసాం. అలాగే సిబ్లింగ్స్, తోబుట్టువులు, చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 2 ప్లస్లు అంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్న సిబ్లింగ్సే. ఒక ప్లస్ మైనస్ ఉన్న అంటే ఒక బ్రదరు సిస్టర్ ఉన్న సిబ్లింగ్సే. 2 మైనస్లు ఉన్న అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సిబ్లింగ్సే. ఓకే, ద చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, వీటినే తోబుట్టువులు అంటారు. తోడ పుట్టిన వాళ్ళు సిబ్లింగ్స్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఆప్షన్స్లో సిబ్లింగ్స్ అని ఇస్తూ ఉంటాడు. చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలను మనం సిబ్లింగ్స్ అని పిలుస్తాం. ఓకే, రైట్. అయితే ఇంకా మనం ఫర్దర్గా ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు ఇంకేమున్నాయి సార్? చూడండి, ఆల్రెడీ సన్ ఇన్ లా డిస్కస్ చేసాం, డాటర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, రైట్. ఫాదర్ సైడ్ పెటర్నల్ రిలేషన్, మదర్ సైడ్ మెటర్నల్ రిలేషన్, నెఫ్యూ, నీస్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఒకసారి ఈ రిలేషన్స్ ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసామో ఒక్కసారి జస్ట్ ఒక రివ్యూలో చూద్దాం. జస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం ఏ జనరేషన్లో ఉన్నాం సార్? 3rd జనరేషన్లో ఉన్నాం. మన పైన ఎన్ని తరాలు ఉన్నాయి సార్? 2 తరాలు. జస్ట్ కనెక్టివిటీనే. పైన 2 తరాలు ఉన్నాయి, మన కింద ఎన్ని తరాలు ఉన్నాయి సార్? 2 తరాలు ఉన్నాయి. ఓకే, మన తరంలో ఉండేవారు ఎవరు? నేను, నా పేరెంట్స్కి పుట్టిన వ్యక్తులు, బ్రదర్, సిస్టర్. వీళ్ళందరూ ఏ జనరేషన్లోకి వస్తారు? 3rd జనరేషన్. అంటే బ్రదర్ అంటే సోదరుడు, సిస్టర్ అంటే సోదరి. ఓకే, రైట్. ఇప్పుడు నాకంటే ఒక జనరేషన్ పైకి పోతే ఎవరుంటారు? ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్. అంకుల్, ఆంట్. ఆంటీ అనకూడదు సార్, ఆంటీ అనే పదం అసలు లేదు ఇంగ్లీష్లో, ఆంట్ అని పిలవాలి. ఓకే, అంకుల్, ఆంట్. ఫాదర్ తరపు ఉండే రిలేషన్ అన్నీ కూడా పెటర్నల్ అని చెప్పాను. మదర్ సైడ్ ఉండే రిలేషన్స్ అన్నీ కూడా ఏమని చెప్పాం? మెటర్నల్ అని రిలేషన్ చెప్పాం, రైట్. అయితే వీళ్ళందరి పిల్లలు కూడా, ఈ అంకుల్కి ఆంటీకి సంబంధించిన అందరి పిల్లలు కూడా మనకి ఏంటవుతారంటే కజిన్స్ అవుతారు. ఏమవుతారు సార్? కజిన్స్. అది మేల్ అయినా ఫిమేల్ అయినా. అంటే జనరల్గా పిన్ని కూతురు మనం ఏమని పిలవాలంటే కజిన్, అత్తయ్య కూతురు కజిన్, పిన్ని కొడుకు మన కజిన్, పెద్దనాన్న కొడుకు కజిన్. మై ఫాదర్స్ బ్రదర్, మై ఫాదర్స్ బ్రదర్. జనరల్గా ఫాదర్ కంటే చిన్నవాడైతే చిన్నాన్న లేదా
బాబాయ్ అంటాం, కానీ ఇంగ్లీష్లో ఏమని పిలవాలి? ఫాదర్ సైడ్ రిలేషన్ కాబట్టి ఏం వాడాలి సార్? పెటర్నల్ అంకుల్ వాడాలి. ఓకే, మై మదర్స్ బ్రదర్ విచ్ అంకుల్? మెటర్నల్ అంకుల్, మేనమామ అంటారు. ఏమంటారు సార్? మేనమామ. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఒక జనరేషన్ పైకి పోతే ఇంకా ఫస్ట్ జనరేషన్లో ఎవరు వస్తారు? గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. సపోజ్ ఇఫ్ ఐ గాట్ మ్యారీడ్, మై సన్ ఈజ్ సన్, మా కొడుకు నా కొడుకే అవుతాడు. ఓకే, మా కూతురు నా కూతురే అవుతుంది. బ్రదర్ వాళ్ళ కొడుకు నెఫ్యూ, చెప్పాను ఇందాకలా. సెక్స్ మారే కొంత రిలేషన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇంగ్లీష్లో వీటన్నిటికీ కామన్ రిలేషన్ చెప్పాడు. ఇవి ఎందుకు నేను డిస్కస్ చేస్తున్నానంటే ఎగ్జామ్లో ఈవెన్ తెలుగు మీడియం ఎగ్జామ్ అయినప్పుడు కూడా ఏ యొక్క నెఫ్యూ బీస్ ఏ యొక్క నెఫ్యూ బి అని వేస్తున్నాడు. అసలు ముందుగా మనకు ఆ పదాలు తెలియాలి. నెఫ్యూ అనే పదం సింపుల్గా ఇంగ్లీష్లో ఇచ్చేస్తున్నాడు ఒక్కోసారి. కనుక ఈ రెండు మీడియంస్ నేర్చుకుంటే మనం ఏ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, బ్రదర్ వాళ్ళ కొడుకు గుర్తుపెట్టుకోండి, నెఫ్యూ. బ్రదర్ వాళ్ళ కూతురుని నీసే, కామన్ రిలేషన్. అలాగే సిస్టర్ వాళ్ళ కొడుకు నెఫ్యూ, సిస్టర్ వాళ్ళ కూతురు నీస్. రైట్. అయితే ఇప్పుడు జనరల్గా నెక్స్ట్ అలాగే నెక్స్ట్ మళ్ళీ మా కొడుకు మరొక కొడుకు పుట్టాడు అనుకోండి, ఏమొస్తుంది? యూ విల్ గెట్, ఈ ప్లస్ మనకి ఏమవుతుందంటే గ్రాండ్ సన్, ఈ మైనస్ మనకి ఏమవుతుంది? గ్రాండ్ డాటర్. అలాగే ఇక్కడ చూడండి రిలేషన్స్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. ఇవి మెయిన్. ఈ 4 కూడా మనకు బాగా ఐడియా రావాలి. అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి రిలేషన్ సన్తో స్టార్ట్ అవ్వాలి. డాటర్ ఇన్ లా అంటే కోడల కూతురుతో సమానం కాబట్టి రిలేషన్ డాటర్తో స్టార్ట్ అవ్వాలి. కూతురు, కోడలు, ఇది కోడలు, కూతురుతో సమానం కనుక రిలేషన్ డాటర్తో స్టార్ట్ అవ్వాలి. రైట్. అలాగే ఇక్కడ మై సిస్టర్స్ హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బావ మరిది, మై వైఫ్ బ్రదర్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. 2 ప్లస్లు కానీ అంటే 2 బ్రదర్స్ కానీ, ఒక బ్రదరు ఒక సిస్టర్ కానీ, 2 సిస్టర్స్ కానీ, ఇలా ఏ కాంబినేషన్లో ఉన్నా వాళ్ళని మనం సిబ్లింగ్స్ అని పిలుస్తాం. రైట్ సార్. ఈ టైప్ ఆఫ్ రిలేషన్స్ మనం ఈజీగా బైహార్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిత అనే వ్యక్తి బాలుతో మాట్లాడుతుంది అంటే అక్కడ 2 సెక్స్ చెప్పాడు. అంటే అనిత అంటే అక్కడ ఫీమేల్ అని అర్థమవుతుంది ఆ ఇచ్చిన సెంటెన్స్ బట్టి. అలాగే బాలు అంటే మేల్ అని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి బాలుతో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఎక్స్ యొక్క సెక్స్ చెప్పలేదు, మేలా ఫీమేల్ అని తెలియదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఇఫ్ సెక్స్ ఈజ్ నాట్ మెన్షన్ అంటే మేలా ఫీమేల్ అని చెప్పనప్పుడు ఆన్సర్ కాంట్ సే. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిస్టేక్ చేసే అంశం ఇదే. ఏంటి అంటే వ్యక్తి యొక్క సెక్స్ చెప్పనప్పుడు, రిమెంబర్ దిస్, వ్యక్తి యొక్క సెక్స్ చెప్పనప్పుడు అంటే మేలా ఫిమేలా అని మెన్షన్ చేయనప్పుడు, మేల్ ఆర్ ఫిమేల్ అని మెన్షన్ చేయనప్పుడు, ఇప్పుడే చెప్పాను అనిత అనే వ్యక్తి బాలుతో మాట్లాడుతుంది అంటే ఇక్కడ 2 పర్సన్స్ యొక్క సెక్స్ మనం చెప్పాం. అనిత ఫీమేల్, ఇక్కడ బాలు ఇక్కడ మేల్, 2 సెక్స్ చెప్పాం. నో ప్రాబ్లం, సమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాలు అనే వ్యక్తి సమ్ ఎక్స్ అనే పర్సన్తో మాట్లాడుతున్నాడు అంటే బాలు పాజిటివ్ సెక్స్ కానీ ఎక్స్ యొక్క సెక్స్ తెలియదు అంటే మేల్ అవ్వచ్చు లేదా ఫీమేల్ అవ్వచ్చు. కనుక ఇలాంటి సందర్భాల్లో వ్యక్తి యొక్క సెక్స్ చెప్పినప్పుడు మేల్ ఆఫ్ ఫీమేల్ అని చెప్పినప్పుడు ఆన్సర్ మనకేమవుతుందంటే కాంట్ సే, చెప్పలేం, ఆర్ కెనాట్ బి డిటర్మైండ్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం సార్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అంటే చూడండి, ఎందుకు ఈ టఫ్ క్వశ్చన్ ఎట్లా తీసుకుంటున్నానంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తే ఏ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా దీంట్లో కవర్ అయింది. జాగ్రత్తగా వినండి. ఇది ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్లో బ్యాంక్ పీఓలోనే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ క్వశ్చన్ ఇచ్చినాను. ఒకసారి చూడండి సార్, అనువాదం చేసి 2 మీడియంస్ని కవర్ చేశాను, తెలుగు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లో. ఒకసారి చూడండి. దీన్ని గుర్తుల మీద సమస్యలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ మనలో ప్రజెంట్ ఎగ్జామ్లో ఎస్ఐ చూసుకున్నా, రైల్వే చూసుకున్నా ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. బీ కేర్ఫుల్. $A B అన్నాడు, మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. ఏ యాష్ బి ఇలా సింబల్స్ ఇచ్చాడు గుర్తులు, మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. బి యొక్క తండ్రి ఏ. అలాగే A@B మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. చూడండి సార్, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంగ్లీష్కి తెలుగుకి. సార్ తెలుగులో ఒకలాగా ఇంగ్లీష్లో ఒకలాగా వస్తుందేమో ఆన్సర్ అని. చాలా సింపుల్. చిన్న ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ
ఏమి లేదు, ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ని రివర్స్లో చదివితే తెలుగు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అన్నాను కదా, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, రివర్స్లో చదవండి. బి తల్లి ఏ, అంతే దాని అర్థం. బి తల్లి ఏ, బి యొక్క తల్లి ఎవరు? ఏ. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, దీని రివర్స్లో చదవండి. బి తండ్రి ఏ. అలాగే ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అన్నాను అంటే బి భర్త ఏ. ఇక్కడ రివర్స్ మళ్ళీ బి కూతురు ఏ. అంతే తెలుగు అనువాదం, చాలా సింపుల్. తెలుగు ఇంగ్లీష్ పెద్ద కన్ఫ్యూజన్ ఏముంది, ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ని రివర్స్లో చదివితే మనకు తెలుగు మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే p@q, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ప్రాసెస్ చెప్తాను, దీన్ని జస్ట్ మైండ్తో చూసి ఆన్సర్ చేయడం. చాలామంది ఏంటంటే అన్ని పుస్తకాల్లో మనకేముంటుందంటే ఇలా రిలేషన్స్ డయాగ్రామే వేస్తాడు. బ్లడ్ రిలేషన్ అంటే డయాగ్రామ్తోనే చదువుతారు. డయాగ్రామ్ లేకుండా ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు డైరెక్ట్గా, సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా. ఎలాగో చూద్దాం, 2 ట్రిక్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు, p@q $m#t అన్నాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సార్ అంటే జనరల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఏబీలు ఉన్నాయి కదా, ఇక్కడేంటి పీక్యూలు ఇచ్చారు, మరి ఏం చేయాలి సార్ అని అంటే వెరీ క్లియర్గా మోడల్లోనే ఉంది. ఏంటది? గుర్తుల మీద సమస్యలు, అంటే గుర్తులనే ఫోకస్ చేయాలి, మిగతా విషయాల కోసం మనకు అనవసరం. ఓన్లీ యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ సింబల్స్, గుర్తుల మీద ఫోకస్ చేయాలి. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, @ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. p@q అన్నాడు. p@q నేను 2 మీడియంస్లో డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. p@q ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. @ అంటే ఇక్కడ ఏముంది? @కి ఎదురుగా ఏముంది మనకి? a@b అంటే ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. అలాగే ఇప్పుడు p@q అంటే ఏంటి? p ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ q. p ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ q అని అర్థం. ఓకే రైట్. అలాగే అంటే p ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ q అంటే నేను చెప్పాను, దీన్ని తెలుగులో ఎలా రాసుకుంటారు చెప్పండి ఒకసారి. q భర్త p అని అర్థం. q భర్త p, అవునా కదా సార్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కాంబినేషన్లో తీసుకోవాలి. $m, $m. $m అంటే డాలర్ అంటే ఏంటో చెప్పండి. ఇక్కడ చాలా సింపుల్, ఫస్ట్ ప్రాసెస్ ఇది. $m, q ఈజ్ ద మదర్ ఆఫ్ m. q ఈజ్ ద మదర్ ఆఫ్ m. మదర్ ఆఫ్ m. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని రివర్స్లో రాస్తే చెప్పాను నేను ఆల్రెడీ, ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ రివర్స్లో రాస్తేనే మనకు వచ్చేది తెలుగు. ఇప్పుడు దీన్ని ఏం చెప్పచ్చు? క్యూ తల్లి ఎమ్ అనకూడదు, ఎం తల్లి క్యూ. ఎం తల్లి క్యూ. రైట్. ఫస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ రాయడం రావాలి ప్రాసెస్ చేస్తే. M#T, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ సార్, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు ఖచ్చితంగా. M#T అంటే యాష్ అంటే ఇక్కడ ఏముందో చూడండి, యాష్ అంటే ఫాదర్ ఉంది, అంటే M ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. M ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ అంటే టీ తండ్రి ఎం అని అర్థం. టీ తండ్రి ఎం. ఇవి యాక్చువల్గా బేసిక్గా మనము ఈ వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి మనం రాసినవి, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ రాసాం, బాగానే ఉంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు డయాగ్రామ్ బేస్డ్ మీద చేయాలి. ఎలా చేయాలి? జనరల్గా మీకు డౌట్ రావచ్చు, సార్ ఎలా వేసుకోవాలి సార్ డయాగ్రామ్ అనేది. నా సోదరుడు అన్నాను, సేమ్ జనరేషన్ అంటే ఒకే తరం. బావమర్ది అన్నాను, సేమ్ జనరేషన్. అంకుల్ అన్నాను, అంకుల్ అంటే నాకంటే ఒక జనరేషన్ పైన. లేదా నా తండ్రి అన్నాను, ఒక జనరేషన్ పైన. తాత అన్నాను, ఎన్ని జనరేషన్స్ పైకి వేస్తాం లైను? 2 జనరేషన్స్ పైకి. ఓకే. అలాగే కొడుకు అన్నాను, ఒక జనరేషన్ కిందకి. ఓకే. మనవడు అన్నాను, 2 జనరేషన్స్ కిందకి. అర్థమవుతుందా సార్? అలాగే కజిన్ అన్నాను, సేమ్ జనరేషన్ అంటే అత్త కూతురు, మామయ్య కూతురు, వీళ్ళందరూ మనకి ఏమవుతారంటే కజిన్స్. అంటే మన బ్లడ్ రిలేషన్లో ఎప్పుడు కూడా మనల్ని బేస్ చేసుకునే రిలేషన్ చెప్పాలి, పక్క వాళ్ళ బ్లడ్ కోసం మనకు అనవసరం. మన ఫ్యామిలీ మనల్ని బేస్ చేసుకునే రిలేషన్స్ చెప్పాలి. ఓకే రైట్. ఇప్పుడు అలాగే నెక్స్ట్ అల్లుడు అన్నాను, అల్లుడు అంటే మనకంటే ఒక జనరేషన్ కిందకు వస్తాడు. మనవడు లేదా మనవరాలు 2 జనరేషన్స్ కిందకి. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం చూడండి ఒకసారి, ఇది కదా బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. క్యూ భర్త పి అంటే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. క్యూ భర్త పి అంటే క్యూపీ ఏ జనరేషన్లో రావాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి ఒకే జనరేషన్లోకి వస్తారు. క్యూ భర్త పి, క్యూ భర్త పి. క్యూ భర్త పి అన్నాడు కాబట్టి పి పాజిటివ్ సెక్స్ అవుతుంది. అంటే ఇది భర్త అయితే ఖచ్చితంగా ఇది ఏంటవుతుంది? భార్య.
ఎందుకంటే ఆపోజిట్ సెక్స్, ఒకటి ప్లస్ అయితే రెండోది మైనస్ కాబట్టి. ఇంతకుముందు చెప్పడం జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ని డబల్ యారో మార్క్తో డినోట్ చేసాం కదా, రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ ఎం తల్లి క్యూ అన్నాడు. ఎం తల్లి క్యూ, నా తల్లి నాకంటే ఒక జనరేషన్ పైన ఉంటుంది, అవునా కదా, పైన కింద పైనే ఉంటుంది. ఎం తల్లి క్యూ అంటే ఎం పైన క్యూ ఉండాలా, క్యూ పైన ఎం ఉండాలా, ఎం పైన క్యూ ఉండాలి. ఎందుకంటే ఎం తల్లి క్యూ అన్నాడు అంటే ఎంకి క్యూకి ఒక జనరేషన్ గ్యాప్. సరిపోయిందా లేదు సార్, ఎంక్యూ ఎం తల్లి క్యూ ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఓకే రైట్. అలాగే టీ తండ్రి ఎం, టీ తండ్రి ఎం, టీకి ఎమ్కి ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉండాలి, ఒక జనరేషన్ అంటే ఒక తరం గ్యాప్ ఉండాలి. టీ తండ్రి ఎం, టీ తండ్రి ఎం, టీకి ఎమ్కి ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి, ఉంది కదా, టీ తండ్రి ఎం. ఓకే అయితే అయిపోయినాయి. ఇప్పుడు వాడేం అడిగాడంటే క్వశ్చన్, హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ. నేను చెప్పాను ఒక ఇంగ్లీష్ని రివర్స్లో చదివి తెలుగు అని, దీని అర్థం పీకి టీ ఏమని పిలవాలని అర్థం కాదు, టీ పీని ఏమని పిలవాలి, బ్యాక్ సైడ్ ఆల్వేస్ బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వాలి. టీ పీని ఏమని పిలవాలి, ఇక్కడ టీ ఉంది ఇక్కడ పీ ఉంది, టీకి పీకి ఎన్ని తరాల గ్యాప్ ఉన్నాయి, 2 తరాల గ్యాప్ ఉన్నాయి, ఇదొక తరం ఇదొక తరం. అంటే టీ పీను ఏమని పిలవాలి అన్నాడు. నా తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ టీ నేను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో ద సెక్స్ మేల్ ఆఫ్ ఫిమేల్ నాకు తెలీదు, టీకి ఎమ్కి ఒక జనరేషన్ గ్యాప్, టీ తండ్రి ఎవరు ఎం, ఓకే, ఎం తల్లి ఎవరు క్యూ, ఎం తండ్రి ఎవరు పి. నా తండ్రి యొక్క తండ్రి నాకేమవుతాడంటే తాతయ్య, టీ పీని ఏమని పిలవాలి అని అంటే తాతయ్య, దాన్ని నాన్న తరపున కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాడతాం. ఏంటి సార్ ఆన్సర్ ఇక్కడ, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య, నాన్న తరపున కాబట్టి. సార్ నాన్న తరపున ఎలా చెప్పారు, టీకి ఎమ్కి రిలేషన్, నా తండ్రి వాళ్ళ తల్లి మా తండ్రికి తండ్రి అంటే నాకు తాతయ్య, ఇది పెటర్నల్ రిలేషన్ అంటే తండ్రి తరపున కాబట్టి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆన్సర్. ఓకే సార్ క్వశ్చన్ ఒకప్పుడు ఇలా అడిగేవాడు, కానీ ఇప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా మారింది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, 1 2 3 ఇలా ఉన్నాయి, బాగానే ఉంది. ప్రజెంట్ ఎగ్జామ్లో వాడు ఏం చేస్తున్నాడంటే ఇలా అడుగుతున్నాడు, అంటే సబ్జెక్ట్ మారిపోతుంది, రోజు రోజుకి ఇచ్చిన కాన్సెప్ట్ మారుస్తున్నాడు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు P@Q $M, సారీ P@Q $M as T $A $B $C ఇలా క్వశ్చన్స్ లెందీ చేస్తున్నాడు. అంటే మనం అప్పుడు ఎన్నిసార్లు డయాగ్రామ్ డ్రా చేయాలి, 1 సారి 2 సార్లు 3 4 5 6 ఎక్స్ప్రెషన్స్ చాలా లెందీ అవుతుంది. అంటే 3 ఎక్స్ప్రెషన్స్కి ఎంత డయాగ్రామ్ వచ్చినప్పుడు 6 వచ్చాయంటే అది ఎంత టైం పడుతుంది, ఎగ్జామ్లో ఇట్ టేక్స్ టైం. మనం ఏ బుక్లో చూసుకున్నా ఆల్వేస్ ఇదే డయాగ్రామ్ ఉంటుంది, నువ్వు ఏ పుస్తకం చూసినా నీకు ఇదే డయాగ్రామ్ ఉంటుంది. సార్ మరి ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇలా లెందీగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి సార్, ఈజీ షార్ట్ కట్ ఏంటి, దీనికి అసలు ఏమీ రాయక్కర్లేదు, దిస్ ఈజ్ ఆల్ ద టైం వేస్ట్ ప్రొసీజర్, ఇది కానీ అంతా టైం వేస్ట్ ప్రొసీజర్. డైరెక్ట్ సింపుల్ షార్ట్ కట్, డైరెక్ట్ 1 స్టెప్లో ఆన్సర్ వేయచ్చు, చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. చూడండి ఒకసారి సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్, జస్ట్ ఒక 3 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్లో మనం చేసేది, జస్ట్ మన మైండ్లో రిలేషన్స్ ఐడియా ఉంటాయి. నా క్వశ్చన్ ఏంటి, టీపీను ఏమని పిలవాలి, జనరల్గా ప్రాసెస్ చేసి చూపించాను, తాతయ్య అని వచ్చింది, మా తండ్రి వాళ్ళ తండ్రి, దట్స్ ఆల్. ఇప్పుడు ఏమి లేదు సార్, ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇవి రాయాల్సిన అవసరం లేదు, ఈ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, ఇవంతా వేయాల్సిన అవసరం లేదు. వాడు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఈజీ, వాడు మధ్యలో ఆల్ఫాబెట్స్ అడిగినా ఏ సింబల్ ఫైండ్ అవుట్ చేయమన్నా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి సింపుల్ ట్రిక్ ఏంటంటే దీన్నే చైన్ రూల్ అని పెడతాం మనం. ఏమని పిలుస్తున్నానంటే చైన్ రూల్, ఒక చైన్ సిస్టమ్ ఫాలో అవుతాను. ఏంటి అని అంటే ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నాయో చూడాలి ఫస్ట్. హౌ మెనీ సింబల్స్ యూ హ్యావ్, ఎన్ని ఉన్నాయి మొత్తం, 3 సింబల్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ సింబల్స్, @ నెక్స్ట్ ఏంటి డాలర్ ఉంది, @ ఉంది, డాలర్ ఉంది, నెక్స్ట్ ఏముంది సార్ యాష్ ఉంది, ఈ 3 ఉన్నాయి సింబల్స్. ఫస్ట్ @ అంటే ఏంటో చెప్పండి. @ అంటే హస్బెండ్, ఇక్కడ రాశాను సింపుల్ రాయటం అంతే, @ అంటే హస్బెండ్. అలాగే డాలర్ అంటే ఏంటి, మదర్, డాలర్ అంటే మదర్. యాష్ అంటే ఏంటి, యాష్ అంటే ఫాదర్, యాష్ అంటే ఫాదర్. 3 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 3 రిలేషన్స్ రాశాం. చివరిలో మైసెల్ఫ్ అనుకో, దట్స్ ఆల్. చివరిలో మైసెల్ఫ్ అంటే నేను, ఎందుకంటే మళ్ళీ పాయింట్అవుట్ చేసుకునే బ్లడ్ రిలేషన్లో ఏ ప్రాబ్లం అయినా చేస్తాం. మైసెల్ఫ్ అంటే నేను లేదా నా యొక్క, మైసెల్ఫ్ నేను లేదా నా యొక్క అన్నాను. ఓకే ఇప్పుడు
చైన్ రూల్ కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి రూల్ అప్లై చేయండి. చాలా సింపుల్. మై ఫాదర్స్ మదర్, మా తండ్రి వాళ్ళ తల్లి నాకేంటవుతుందంటే నాన్నమ్మ. మా నాన్నమ్మ వాళ్ళ ఆయన నాకేంటవుతాడు తాతయ్య. అయిపోయింది, దట్స్ ఆల్. మా తండ్రి వాళ్ళ తల్లి నాకేంటవుతుంది నాన్నమ్మ. మా నాన్నమ్మ వాళ్ళ ఆయన తాతయ్య. అదే కదా వచ్చింది మనకి ఇక్కడ. అంటే ఇదంతా చేయాల్సిన పని లేకుండా జస్ట్ రిలేషన్స్ వేసి చివరిలో మై సెల్ఫ్ అని పెట్టుకుంటే అయిపోయింది. మై ఫాదర్స్ మదర్ ఈజ్ గ్రాండ్ మదర్, మై గ్రాండ్ మదర్స్ హస్బెండ్ ఈజ్ గ్రాండ్ ఫాదర్. తండ్రి తరపున కాబట్టి మనం ఏం వాడాలంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని వాడతాం. వాడికి ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉన్నాయి సార్. ఒకవేళ డయాగ్రామ్ వేయాలంటే ఇదంతా చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్స్ రాసుకోవాలి, ఇవంతా చేస్తారు మన బుక్స్లో, మన నీటిలో ఫాలో అయ్యేది ఇదే. ఓకే, ఇలా సింపుల్ షార్ట్ కట్స్తో మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. లెట్ us అబ్జర్వ్ నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు. చూడు, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది నీ యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది. చూసారా, ఇప్పుడు ఎన్నిసార్లు డయాగ్రామ్ వేయాలి? 4 సార్లు బొమ్మ గీయాలి. టైం ఉంటుందా ఎగ్జామ్లో? ఉండదు. ఇట్ టేక్స్ టైం. మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈ క్రింది ఇచ్చిన జవాబుల్లో హెచ్ యొక్క సోదరి ఆర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ వేయాలి, ఇక్కడ ఒకసారి వేయాలి, ఇక్కడ ఒకసారి వేయాలి, ఇక్కడ ఒకసారి, ఈ 4 డయాగ్రామ్ వేసి ఆన్సర్ టిక్ చేయాలి. ఎంత టైం పడుతుంది? వాడు ఇలా ఎలిమినేషన్స్ ఇచ్చేటప్పుడు 4th ఆప్షన్లోనే ఆన్సర్ ఇస్తాడు చాలాసార్లు, ఎందుకంటే వాడు టైం వేస్ట్ చేపిస్తాడు ఎగ్జామినర్ అన్నాడు. అయితే ఇప్పుడు దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ట్రిక్ ఆల్రెడీ నేను చెప్పాను. మనం చెప్పిన ట్రిక్ ఇక్కడ అప్లై చేస్తే ఆన్సర్ స్పాట్లో అయిపోతుంది. చూడండి, హెచ్ యొక్క సోదరు ఆర్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అవ్వాలి. ఏమవ్వాలి సార్? ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్. ఇది దాని మీనింగ్. చూడండి, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే, జాగ్రత్త వినండి సార్, $D @f # ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ డాలర్ అంటే ఏంటి? కామన్ సెన్స్ యూజ్ చేయాలి. డాలర్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది, డాలర్కి ఎదురుగా ఉండి చెప్పండి, అంటే ఏం కష్టపడక్కర్లేదు. డాలర్ అంటే మదర్. ఓకే, బాగానే ఉంది. @ అంటే ఏంటి? హస్బెండ్. ఇది హస్బెండ్ సార్. ఓకే, యాష్ అంటే ఏంటి? ఫాదర్. చివరిలో మై సెల్ఫ్ అనుకోవాలి, అంటే నేను లేదా నా యొక్క. సింపుల్. మై ఫాదర్స్ హస్బెండ్. ఎక్కడైనా ఫాదర్కి హస్బెండ్ ఉంటాడా సార్? ఫాదర్కి వైఫ్ ఉంటుంది కానీ ఫాదర్కి హస్బెండ్ ఉండడు. దట్ ఈజ్ ఎ మీనింగ్లెస్ ఆప్షన్. మనకు తెలియక మనం ఏం చేస్తాం అంటే బొమ్మ వేస్తాం. బొమ్మ వేయడం వల్ల ఏమవుతుంది? టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎలిమినేషన్లో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రైట్? కాన్సెప్ట్ క్లియర్ ఆర్ నాట్? ఫస్ట్ ఆప్షన్ రాంగ్, అంటే ఆప్షన్ ఏ రాంగ్ అని చెప్పి డిసైడ్ చేసేసాం. లెట్ us గో ఫర్ ఆప్షన్ నెంబర్ బి. మళ్ళీ చూద్దాం ఏమి ఇచ్చాడు ఆప్షన్ బి. ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది, అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. R%D, ఓకే, @f$H ఇట్లా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ అంటే ఏంటి? డాటర్. పర్సంటేజ్ అంటే డాటర్. @ అంటే ఏంటి? హస్బెండ్. డాలర్ అంటే ఏంటి? డాలర్, మదర్. చివరిలో మై సెల్ఫ్ అనుకోవాలి. చివరిలో ఏమనుకోవాలి సార్? మై సెల్ఫ్ అనుకోవాలి. ఇప్పుడు చూడండి, చివరిలో ఎప్పుడు కూడా మై సెల్ఫ్ అనుకోవాలి. చైన్ రూల్ అప్లై చేయడం, జస్ట్ బ్యాక్ ట్రాకింగ్, వెనక నుంచి జస్ట్ అలా ఒక 2 లైన్లు అంటే అయిపోతుంది ఆన్సర్. మై మదర్ హస్బెండ్. మై మదర్ హస్బెండ్, మా అమ్మ వాళ్ళ ఆయన నాకేమవుతాడు? నాన్న. అంటే నన్ను బేస్ చేసుకుని రిలేషన్ చెప్పాలి. ఆల్వేస్ బ్లడ్ రిలేషన్, ఆల్వేస్ పాయింట్స్ ఏ పర్టికులర్ పర్సన్. మనల్ని పాయింట్అవుట్ చేసుకుని ఏ రిలేషన్ మాట్లాడాలి. మన బ్లడ్, ఓన్ బ్లడ్, అవుట్ సైడ్ ద బ్లడ్ మనకు అనవసరం. పేర్లో ఉంది రక్త సంబంధం, నీ రక్తానికి సంబంధించిన రిలేషన్స్తోనే నువ్వు మాట్లాడు, మిగతా వాళ్ళ విషయాలు నీకు అనవసరం. ఓకేనా సార్? మా కజినాల కొడుకు నాకు ఏమవుతాడంటే కజినాల కొడుకు అవుతాడు, ఏమవ్వడు, వాళ్ళ కోసం మనకు అనవసరం. ఓకే, రైట్. మై మదర్స్ హస్బెండ్, మా మదర్ వాళ్ళ హస్బెండ్ నాకేమవుతాడు? ఫాదర్. మై ఫాదర్స్ డాటర్. మై ఫాదర్స్ డాటర్, మా ఫాదర్ వాళ్ళ కూతురు నాకేమవుతుందంటే చెల్లి లేదా అక్క. అంటే ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అవుతుందా లేదా చెక్ చేయండి. మై మదర్స్ హస్బెండ్, మై ఫాదర్ డాటర్, మా సిస్టర్. ఎవరు సిస్టరు? హెచ్ సిస్టర్ ఎవరు? ఆర్. హెచ్ యొక్క సోదరు ఎవరయ్యారు చెప్పండి? ఆర్. ఇక్కడ అవుతుంది ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్, దట్స్ ఆల్. అంటే ఇక్కడ హెచ్ యొక్క సోదరి ఆర్ ఈ ఆప్షన్లో అయిపోతుంది, ఆప్షన్ బిలో. అంటే ఇది రైట్. సరే, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఆప్షన్ సి చూడండి. ఓకే,
కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుంటే బెటర్. $R $D@F #H. ఇది ఐడియా ఉంటే చాలు సార్, మనం ఏదైనా చేయొచ్చు ఈజీగా. సింపుల్. 1 2 3 సింబల్స్ ఎదురుగా ఏమన్నా చూసుకోండి. డాలర్ అంటే ఇంకేం కష్టపడక్కర్లేదు. డాలర్ అంటే మదర్, @ అంటే హస్బెండ్, యాష్ ఫాదర్, చివర్లో మైసెల్ఫ్ అంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదే ఇంగ్లీష్ పదం ఏమైనా మాస్టర్ వాడేస్తున్నాడేమని. ఏం కాదు, మైసెల్ఫ్ అంటే నేను లేదా నా యొక్క నేను ఇక్కడ ఉన్నాను ఊహించుకోవాలి, నువ్వు అక్కడ ఉన్నావని ఫీల్ అవుతూ ఉండాలి. మా ఫాదర్ వాళ్ళ హస్బెండ్ మళ్ళీ మీనింగ్లెస్. తండ్రికి వైఫ్ ఉంటాడు కానీ తండ్రికి ఎక్కడ హస్బెండ్ ఉండడు. అగైన్ దిస్ ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డీకి పోదాం. ఆప్షన్ డీలో ఏమి ఇచ్చాడు చూడండి. $D @F $R అని ఇచ్చాడు. రైట్ సార్, ఆప్షన్ డి. ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటో చూడండి. పర్సంటేజ్ అంటే ఏంటి సార్? డాటర్, @ హస్బెండ్, $, మదర్, చివర్లో మైసెల్ఫ్ నేను లేదా నా యొక్క. సింపుల్. మై మదర్స్ హస్బెండ్. చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్ రిలేషన్. మై మదర్ హస్బెండ్, మా మదర్ వాళ్ళ హస్బెండ్ నాకేమవుతాడు? ఫాదర్. మా అమ్మ వాళ్ళ ఆయన నాకేమవుతాడు? తండ్రి. మై ఫాదర్స్ డాటర్ నాకు ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. సరే, ఇది ఒకలాగే వచ్చాయి కదా, మరి ఏంటి కన్ఫ్యూజన్? ఇక్కడ చూడండి, ఆర్ యొక్క సోదరి హెచ్ అయింది. ఇక్కడ డాటర్ అంటే ఇక్కడ సెక్స్ నెగిటివే కదా సార్. చూడండి, మై మదర్స్ హస్బెండ్ అంటే మా ఫాదర్, మా తండ్రి కూతురు నాకేంటవుతుంది? అక్క లేదా చెల్లి. ఓకే, ఆర్ యొక్క సోదరి హెచ్ అయింది. ఇక్కడ ఆర్ యొక్క సోదరి హెచ్ అంటే దాని మీనింగ్ హెచ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. యూ ప్లీజ్ అబ్జర్వ్, అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ హెచ్ యొక్క సోదరు ఆర్ అన్నాడా, ఆర్ యొక్క సోదరి హెచ్ అని ఇచ్చాడా? క్వశ్చన్లో ఈ క్రింది ఇచ్చిన జవాబుల్లో హెచ్ యొక్క సోదరి ఆర్ ఏ ఆప్షన్లో అవుతుందని నేను అన్నాడు. చూడండి, ఈ రెండు ఎంత కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండు కన్ఫ్యూజనే. కాకపోతే ఇందులో ఏది వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హెచ్ యొక్క సోదరి ఆర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ బిగా మనం తీసుకోవాలి. ఓకే, ఇలా మనం క్లారిటీగా ఏ క్వశ్చన్ అయినా వితౌట్ డయాగ్రామ్, ఒకవేళ డయాగ్రామ్ వేస్తే ఎక్కడ డయాగ్రామ్ వేయాలి, ఎక్కడ వేయాలి, ఇట్ టేక్స్ టైం. ఒక్కొక్క డయాగ్రామ్ అంటే కనీసం 3 నిమిషాలు పడుతుంది. కానీ ఆడు ఎగ్జామ్లో ఇచ్చేది 1 మార్కే, నీకు ఎంత టైం ఎక్కడ ఉంటుంది. అదే కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే టక్ సింబల్స్ వేయడం, ఇలా లూప్ హోల్ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్లో వేస్తే అయిపోతుంది. దీన్నే మనం చైన్ రూల్ అంటాం. ఏమంటాం సార్? చైన్ రూల్. అసలు బ్లడ్ రిలేషన్ ప్రాబ్లంలో డయాగ్రామ్ వేయకుండా వితౌట్ డయాగ్రామ్ ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు ఈజీగా. ఓకే, లెట్ us డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇలాంటిదే వచ్చింది. ఒకసారి ప్రాబ్లం చూడండి సార్. $B మళ్ళీ సేమ్ డేటా, జస్ట్ క్వశ్చన్ మార్చాడు. సేమ్ డేటానే క్వశ్చన్ మార్చాడు. ఇప్పుడు చూడండి సార్, ఈ క్రింది ఇచ్చిన జవాబుల్లో మళ్ళీ సేమ్ హెచ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ అన్నాడు. మళ్ళీ 4 సార్లు బొమ్మ వేయాలి మామూలుగా చేస్తే. ఇట్ టేక్స్ టైం, మళ్ళీ టైం పడుతుంది. కనుక దీనికి షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయొచ్చు? ఓకే, డయాగ్రామ్ వేయడం ఫస్ట్ క్వశ్చన్కి ఎలా చేయాలో నేర్పాను. టైం పడుతుంది. ఎగ్జామినేషన్లో మనం ఎలా చేయాలి అలాంటి క్వశ్చన్స్ మనకి ఇప్పుడు కూడా అదే సార్. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా చేయడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఈజీగా చేయగలుగుతావు, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఇఫ్ యూ ఫాలో లాటరీ సిస్టమ్ ఫాలో అయినా పర్లేదు, కానీ ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్పీడ్గా చేస్తాను నేను ఎగ్జామ్లో చేసే ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇది, ఆప్షన్ ఏ. చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఆప్షన్ ఏలో $HR $D $N అన్నాడు. ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి. యాష్, డాలర్. యాష్ అంటే ఏంటి? ఫాదర్. డాలర్ అంటే ఏంటి? గమనించండి. డాలర్ అంటే ఏంటి? మదర్. అగైన్ డాలర్ అంటే ఏంటి? మదర్. చివరిలో ఏమనుకోవాలి? మైసెల్ఫ్. సరే, ఎందుకు 3 రిలేషన్స్ చేస్తారంటే 3 గుర్తులు ఉన్నాయి కాబట్టి. యాష్, డాలర్. ఓకే, మై మదర్. మా అమ్మ వాళ్ళ అమ్మ నాకు అమ్మమ్మ అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్. మదర్ సైడ్ రిలేషన్ కాబట్టి మెటర్నల్ గ్రాండ్ మదర్ వాడాలి. మా అమ్మమ్మ వాళ్ళ నాన్న అంటే ముత్తాతకి వెళ్ళిపోతాడు, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. మనకు అవసరం లేదు అది. నేను ఎప్పుడు కూడా చెప్పాను 5 జనరేషన్స్ కోసం మనం మాట్లాడతాం. ఓకే, ఇక్కడ చూడండి, అసలు హెచ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఇక్కడ మనకేమొచ్చింది? ముత్తాత రిలేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఆప్షన్ ఏ రాంగ్. ఎలిమినేషన్ తీసేయచ్చు. లెట్ us గో ఫర్ ఆప్షన్ నెంబర్ సి. ఆప్షన్ నెంబర్ సి చూద్దాం.
n%f $d $h. ఓకే, పర్సంటేజ్ అంటే ఏంటి? డాటర్. @ అంటే ఏంటి? హస్బెండ్. డాలర్ అంటే ఏంటి? డాలర్ అంటే ఏంటి సార్? మదర్. చివరిలో ఏమనుకోవాలి? మై సెల్ఫ్. చివరిలో ఏమనుకోవాలి? మై సెల్ఫ్, నేను లేదా నా యొక్క. అంతే, దట్స్ బ్యాక్ ట్రాకింగ్ మెథడ్, చైన్ రూల్. మై మదర్ హస్బెండ్, మా మదర్ వాళ్ళ హస్బెండ్ నాకేమవుతాడు? నాన్న. మై ఫాదర్, మా మదర్ వాళ్ళ హస్బెండ్ నాకేమవుతాడు? నాన్న. మై ఫాదర్. మై ఫాదర్స్ డాటర్, మా సిస్టర్. మా ఫాదర్ వాళ్ళ డాటర్ నాకేమవుతుంది? సిస్టర్. ఇప్పుడు ఓకే, హెచ్ యొక్క సోదరి. చూడండి ఎంత కన్ఫ్యూజన్ అంటే ఎగ్జామినేషన్లో సింపుల్గా మనం రాంగ్ చేస్తాం. హెచ్ యొక్క సోదరి ఎన్ అయింది. హెచ్ యొక్క సోదరి ఏంటి? ఎన్ అయింది. వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే హెచ్ యొక్క సోదరి ఎన్ అయింది కాబట్టి ఎన్ యొక్క సోదరుడు హెచ్ అవుతుందని చెప్పి ఆప్షన్ నెంబర్ బి టిక్ చేస్తారు ఇక్కడ. కానీ అక్కడ వచ్చింది చూడు, హెచ్ యొక్క సోదరి ఎన్ అయింది. మైసెల్ఫ్ అంటే ఇక్కడ నువ్వు అని ఫిక్స్ అయిపోకూడదు. మేలే అవ్వచ్చు, ఫీమేల్. అంటే బ్లడ్ రిలేషన్లో ఓన్లీ అబ్బాయిలే ప్రాబ్లం చేస్తారు, అమ్మాయిలు చేయరా? ఇక్కడ బ్లడ్ రిలేషన్ మైసెల్ఫ్ అంటే ఏంటి? మేల్ అవ్వచ్చు లేదా ఫీమేల్ అవ్వచ్చు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, మై మదర్స్ హస్బెండ్, మై ఫాదర్స్ డాటర్ ఏంటి? సిస్టర్. అంటే హెచ్ యొక్క సిస్టర్, హెచ్ యొక్క సోదరి ఎన్ అయినంత మాత్రాన ఎన్ యొక్క సోదరుడు హెచ్ అవ్వాలని రూల్ లేదు. చూడండి, హెచ్ యొక్క సోదరి ఎన్ అయినంత మాత్రాన ఎన్ యొక్క సోదరుడు హెచ్ అవ్వాలని లేదు. ఎందుకంటే మేల్ అవ్వచ్చు లేకపోతే ఏంటవచ్చు? ఫిమేల్. ఎందుకంటే ఇక్కడ హెచ్ సెక్స్ మనకు తెలియదు. మేల్ అవ్వచ్చు లేకపోతే ఏంటవచ్చు? ఫిమేల్ అవ్వచ్చు. అందుకు ఆప్షన్ సి మనం టిక్ చేయకూడదు. ఓకే, లెట్ us గో ఫర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఆప్షన్ డిలో పర్సంటేజ్ అంటే ఏంటి చెప్పండి? పర్సంటేజ్ డాటర్, ఇక్కడ వేద్దాం. @ హస్బెండ్, అగైన్ పర్సంటేజ్ డాటర్, చివరిలో మై సెల్ఫ్. ఆప్షన్ డి మనం చూస్తాం ఇప్పుడు. మై డాటర్స్ హస్బెండ్, మా డాటర్ వాళ్ళ హస్బెండ్, మా కూతురికి హస్బెండ్ నాకేమవుతాడు? అల్లుడు అవుతాడు. అల్లుడు నేను చెప్పాను సన్ ఇన్ లా, అంటే అల్లుడు కొడుకుతో స్టార్ట్ అవ్వాలని చెప్పాను ఆల్రెడీ ఇన్ ద ఇంట్రడక్షన్. సన్ ఇన్ లా, అల్లుడు కూతురు నాకేమవుతుందంటే మనవరాలు. ఇక్కడ అది కాదు కదా సందర్భం. హెచ్కి అనికి మనవరాల సందర్భమా? కాదు, ఇది రాంగ్. అంటే ఎలిమినేషన్లో ఆప్షన్ డి కూడా రాంగ్. అంటే ఖచ్చితంగా ఆప్షన్ బి అవ్వాలి. సరే ఎలా సార్? అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎంత లాజిక్గా ఉంటాయండి బిట్స్, చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. చాలామంది సార్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆప్షన్ సి పెట్టేస్తారు ఇక్కడ. చాలామంది స్టూడెంట్స్ ఆప్షన్ సి అనుకుంటారు. హెచ్ యొక్క సోదరు అన్న అయితే ఎన్ యొక్క అంటే హెచ్ ఏమో ఎన్ఐ సోదరు అని పిలిస్తే ఎన్ హెచ్ని సోదరు అనేస్తాడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎన్ సెక్స్ తెలియదు. మైసెల్ఫ్ అంటే మేల్ అని అవ్వచ్చు లేకపోతే ఫిమేల్ అని అవ్వచ్చు, మనం చెప్పలేం. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం హెచ్. మైసెల్ఫ్ అన్నాను అంటే నేనైనా చేయొచ్చు లేకపోతే ఒక ఫిమేల్ అయినా చేయొచ్చు, ఆ ప్రాబ్లం రైట్. మేల్ ఇక్కడ మైసెల్ఫ్ అంటే సెక్స్ చెప్పలేం, మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు. కనుక ఇక్కడ చూడండి, n%f @d $h $r అని ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ ఎ క్వశ్చన్ రైట్. ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటని చూడండి. పర్సంటేజ్ డాటర్, కష్టపడాల్సిన అవసరం లేదు సార్, చాలా సింపుల్గా చేయొచ్చు. పర్సంటేజ్ డాటర్ @ హస్బెండ్, @ ఏంటి? హస్బెండ్. డాలర్ మదర్, డాలర్ అంటే ఏంటి సార్? మదర్. యాష్, డాలర్ మదర్. యాష్ ఫాదర్, యాష్ అంటే ఏంటి? ఫాదర్. చివరిలో మై సెల్ఫ్. అంటే ఆర్ సెక్స్ తెలియదు మనకి, మేల్ అవ్వచ్చు లేకపోతే ఫీమేల్ అవ్వచ్చు. ఆర్ నుంచి ఓకే రైట్, ఆర్ సెక్స్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ. ఓకే, మై ఫాదర్స్ మదర్, మా ఫాదర్ వాళ్ళ మదర్. మా ఫాదర్ వాళ్ళ మదర్ నాకేంటి అవ్వాలి? గ్రాండ్ మదర్, అవునా కదా? గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ వాళ్ళ హస్బెండ్ గ్రాండ్ ఫాదర్, అంటే నాకు తాతయ్య. మా ఫాదర్ వాళ్ళ మదర్ అంటే నాన్నమ్మ, నాన్నమ్మ వాళ్ళ ఆయన నాకేంటవుతాడు? తాతయ్య. మా తాతయ్య కూతురు, మా తాతయ్య కూతురు నాకేంటవుతుంది? అత్త. మా తాతయ్య అంటే నాకంటే 2 జనరేషన్స్ పైన, మళ్ళీ వాళ్ళ కూతురు అంటే 1 జనరేషన్ డౌన్. అంటే నాకేమవుతుందో చూసుకోవాలి. అత్తయ్య, మా తాతయ్య కూతురు నాకేంటవుతుంది? అత్తయ్య. అత్తయ్యని ఎందుకన్నాను? తండ్రి తరపున. ఓకే రైట్. అంటే నేను ఆరు ఎన్నని ఏమని పిలవచ్చు అంటే అత్తయ్య అని పిలవచ్చు, కానీ అక్కడ అది కాదు సందర్భం. ఆర్కి అనకి అడగలేదాడు. చూడు ఎంత లాజిక్ ఇచ్చాడు. హెచ్కి అనకి అడిగాడు. ఇప్పుడు నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా తండ్రి ఏమని పిలుస్తాడు? చెల్లి అంటాడు, చెల్లి లేదా అక్క అంటాడు. నేను ఎవరినైతే అత్తయ్య అని పిలుస్తున్నానో ఆర్ నేను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎ టైం బీయింగ్ ఆర్ ఎన్నని ఏమని పిలుస్తున్నాడు? జాగ్రత్త చూడండి.
ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మై ఫాదర్స్ మదర్, చాలా జాగ్రత్త వినాలి. మై ఫాదర్స్ మదర్, మా తండ్రి వాళ్ళ అమ్మ నాన్నమ్మ, నాన్నమ్మ వాళ్ళ ఆయన తాతయ్య, తాతయ్య వాళ్ళ కూతురు, తాతయ్య వాళ్ళ కూతురు అంటే తాతయ్య అంటే మనకంటే 2 జనరేషన్స్ పైన, వాళ్ళ కూతురు మనకేంటవుతుంది అత్తయ్య. అంటే ఆరు ఎన్నని ఏమని పిలవాలంటే అత్తయ్య అని పిలవాలి. కానీ ఇక్కడ ఆర్కి ఎన్కి సందర్భం కాదు, ఎన్కి హెచ్కి మనం రిలేషన్ మాట్లాడాలి. నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా తండ్రి ఏమని పిలుస్తాడు, సారీ నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా తండ్రి ఏమని పిలుస్తాడంటే ఆమెని చెల్లి లేదా అక్క అంటాడు. అవునా కదా? రైట్. ఇప్పుడు మా తండ్రి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా ఫాదర్ ఏమని పిలుస్తాడు సార్, చెల్లి అంటాడు. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాడేమన్నాడంటే మై ఫాదర్ అంటే ఇక్కడ హెచ్ సెక్స్ ఫాదర్, మై ఫాదర్ అంటే హెచ్ సెక్స్ ఇక్కడ చెప్పేసాం క్లియర్గా. మై ఫాదర్ అంటే హెచ్ సెక్స్ ఏంటవుతుంది, హెచ్ అనే ఆల్ఫాబెట్ సెక్స్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. రైట్. నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తి మా ఫాదర్ ఏమని పిలుస్తాడు, చెల్లి అని పిలుస్తాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అవుతుంది. సరే హెచ్ పాజిటివ్ అని మీరు ఎలా చెప్పగలిగారు? మై ఫాదర్, ఫాదర్ అంటే సెక్స్ పాజిటివ్, హెచ్ అనే ఆల్ఫాబెట్కి ఎదురుగా పాజిటివ్ సెక్స్ వేశాను. ఓకే రైట్. అంటే నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా ఫాదర్ ఏమని పిలుస్తాడు, చెల్లి. అంటే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అవుతుంది. ఎప్పుడైతే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్ అయిందో ఓకే, అప్పుడు ఆబ్వియస్గా హెచ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అంతే కదా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే 2 సెక్స్లు తెలుసు, హెచ్ సెక్స్ పాజిటివ్ అని తెలుసు, ఇక్కడ ఎన్ సెక్స్ డాటర్ కాబట్టి నెగిటివ్ అని తెలుసు. నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తిని మా ఫాదర్ ఏమని పిలుస్తాడు సార్, చెల్లి. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ హెచ్, ఎన్ ఈజ్ ద పెటర్నల్ ఆంట్ ఆఫ్ ఆర్. రైట్ సార్. నాకు అత్తయ్య, మా ఫాదర్కి ఎక్కడ ఉన్నాడు, హెచ్ దగ్గర. రైట్. నాకు అత్తయ్య అని పిలిచే వ్యక్తి మా ఫాదర్కి ఏమవుతాడు సార్, నేను అత్తయ్య అని పిలిచే వ్యక్తి మా ఫాదర్కి ఏమవుతుంది, చెల్లి. కనుక ఆప్షన్ డీగా మనం ఆప్షన్ బీగా కరెక్ట్ ఆన్సర్ని తీసుకోవచ్చు. చూడు ఇంత లాజిక్గా బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.